యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో మనం ఆరాధన కూడుకుని ఉండగా వాక్యం చూసుకుందామండి. నిర్గమకాండము 12వ అధ్యాయము. నిర్గమకాండము 12వ అధ్యాయము నిర్గమకాండము 12వ అధ్యాయము 1 నుంచి చూసుకుందామండి. ఓపెన్ చేయండి. ఏది నిర్గమకాండము 12వ అధ్యాయము 1 నుంచి చూస్తామండి. వచనము: మోషే అహరోన్లు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలా సెలవిచ్చాను: నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలుల సర్వ సమాజములతో ఈ నెల దశమి నాడు వారు తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లను ఒక మేక పిల్లనైనను తీసుకొన వలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయినదల వారును వారి పొరుగు వారును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొని వలను. ఈ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకునవలను. గొర్రెల నుండి తీసుకొనవలను. ఈ నెల 14వ దినం వరకు దాన్ని ఉంచుకొనవలను. తర్వాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ కూటములలో సాయంకాలం వరకు దాన్ని చంపి రక్తము కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారము బంధపు 2 నిలువు కంబుల మీదను పై కంబుల మీదను చల్లి ఆ రాత్రి వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగిన రొట్టెను తినవలను. చేదుకూరలతో దాన్ని తినవలను. దాని తలను దాని కాళ్ళను దాని యొక్క అంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలను. దానిలో ఉడకనదైన నీళ్ళతో నింపబడినదైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలోనిదేదియు మిగిలినది కూడా తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చి వేయవేయలను. మీరు దాన్ని తినవలసిన విధానంగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలను చేత పట్టుకొని దాన్ని భుజించవలను. దాన్ని త్వరపరచు దాన్ని తినవలను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశం సంచరించి ఐగుప్తులందరినీ మనుషులలో కానీ జంతువులలో కానీ తొలి సంతానమును హతము చేసి ఐగుప్తు దేశం అంతటికి తీర్పు చేసేటను. నేను యెహోవాను. మీకున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూసి మిమ్మను చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమందు పాడు చేయుచుండగా మిమ్మను సంహరించు తెగులు మీ మీదకి రాదు. కాబట్టి ఇది పస్కా బలి అన్నట్టు మనం చూస్తున్నాం పిల్లరా. సో ఐగుప్తు దేశాన్ని విడనాడక ముందు ఉన్నటువంటి మోషేకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞగా మనం చూస్తున్నాం. అలా చెయ్యాలి. పస్కా బలి ఈ రోజున మరి లోకంలో ఉన్నటువంటి అందరూ చాలామంది కూడా వాళ్ళు మట్టలాదివారం అన్నట్టు అనుకుంటున్నారు. మరి అది వాస్తవానికైతే మనం ఆచరించాము. కానీ
మరి ప్రతి ఆదివారం నాడు మనం దేవుని యొక్క మరణ పునరుత్థానాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక దాన్ని తగినట్టుగా ఈరోజు మనము పస్కా బలి గురించి జ్ఞాపకం చేసుకున్నాం. ఈ పస్కా బలి అనేది యూదులకు దేవుడిచ్చినటువంటి ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడిచ్చినటువంటి ఒక ఆజ్ఞ మోషే ద్వారా. ఐగుప్తు దేశాన్ని వాళ్ళకు ముందు మరి అతడు అనేకమైనటువంటి అడ్డంకులు విధించాడు. ఐగుప్తీయులను ఇశ్రాయేలులను కానాన్ దేశానికి వెళ్ళడానికి తను అడ్డగించాడు. కనీసం మేము కొంచెం దూరం ఉన్న వెళ్ళి దేవుణ్ణి ఆరాధించుకుంటామంటే అది కూడా అతను ఒప్పుకోలేదు. చివరికి 10వ తెగులు పంపించిన తర్వాత అతడు అలౌ చేశాడు. అది కూడా మనస్ఫూర్తిగా అలౌ చేయలేదు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే ఒక గుర్తుగా పస్కా అనేది ఇప్పటికి కూడా యూదులు ఆచరిస్తూనే ఉన్నారు. పస్కా అనగా ఒక జంతువు లేకపోతే ఒక గొర్రె పిల్లగైనను మేక పిల్లలను తీసుకొని వచ్చి వధించి వారు తమ యొక్క కడప యొక్క మానులకు నిలువుకు అడ్డానికి దాన్ని పూస్తే ఆ యొక్క సంహరించేటువంటి దూత పాస్ అయిపోతుంది. పాస్ ఓవర్ అంటారు ఇంగ్లీష్లో. దాన్ని అంటే పాస్ ఓవర్ ఫెస్టివల్ అంటారు. ఇది మన కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది. పాస్ ఓవర్ అంటే ఆయన రక్తం చేత ఎవరైతే కడగబడినారో, ఎవరైతే కొనబడ్డారో వారు శిక్ష నుండి, ఉగ్రత నుండి, దేవుని యొక్క అనేకమైనటువంటి ఆ పరిస్థితుల నుండి తప్పించబడతారని ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. ఈరోజు మాట్లాడదలుచుకున్నటువంటి తలంపు ఏమిటంటే ర్యాన్సమ్ అనే ఒక మాట, అంటే క్రయధనం. దేవుడు మన కొరకు క్రయధనం అర్పించాడు. ఆ పస్కా బలి కూడా మరి అది ఇన్నోసెంట్గా ఉంది. ఆ జంతువు ఆ క్రయధనముగా అర్పించినప్పుడు, అది పోయబడినప్పుడు ఆ యొక్క లేకపోతే మరణం అనేది దాటిపోయింది. అలాగనే మరణాన్ని నుండి, దుర్నీతి నుండి, దుష్టత్వం నుండి, పాపం నుండి, అపరాధం నుండి మనం తప్పించడానికి దేవుడు తన యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించిన వాడుగా ఉంటున్నాడు. కనుక మనకి ఈరోజు ఆరాధనకు తలంపే మనగా క్రయధనం, లేక ఇంగ్లీష్లో దాన్ని అంటే ర్యాన్సమ్ అంటారు. కొన్ని మనం ఇక్కడ రెఫరెన్సెస్ చూసుకున్నట్లయితే కొత్త నిబంధనలో కూడా వాటి గురించినటువంటి ర్యాన్సమ్ లేక క్రయధనం గురించినటువంటి అంశాలు మనం చూస్తాం. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో ఒక మాట ఉందండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో ఒక మాట చూస్తాము. మార్కు సువార్త 10:45లో ఈ ర్యాన్సమ్ అనే మాట, లేకపోతే క్రయధనం అనే మాట, ప్రాణ క్రయధనం అనే మాట మనకు కనిపిస్తుందండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 45 వచనం. చూడండి పిల్లరా, మనుష్య కుమారుడు పరిచారం చేయించుటం రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాను. అక్కడ పస్కా బలిలో అక్కడ జంతువు సాదృశ్యంగా ఉన్నది. ఇక్కడ సజీవుడైన దేవుడు తన ప్రాణాన్ని అర్పించిన వాడుగా ఉంటున్నాడు. ఆయన రక్తం, ఎందుకంటే యేసు రక్తం ప్రతి పాపం నుండి మన పవిత్రులుగా చేరిన మాటనే కాకుండా ఆనాడు పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్ర ప్రకారం, దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం ఆయన ప్రధాన యాజకుడు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో బలులు అర్పించడం మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా మన ప్రధాన యాజకుడు మెల్కిసెదెకు క్రమంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఒక్కసారి బలి అయి తన అమూల్యమైన రక్తాన్ని చిందించినాడు, క్రయధనముగా చిందించాడు. రక్తం అనేది అంటే ఒక మనిషికి ప్రాణం, శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. దాంట్లో ప్రాణం లేకపోతే, రక్తము అంతా కార్చినట్లయితే ప్రాణం పోతుంది. అలాగే మన ప్రభువు తన ప్రాణానికి సాదృశ్యమైనటువంటి రక్తాన్ని కంప్లీట్గా చిందించినాడు. ఆయన మరణించలేదు, కానీ ఆయన అమరుడు, సజీవుడైన దేవుడు. ఆయన మరణించినాడని సమాధి చేయబడ్డాడు, కానీ సమాధి చేయబడిన తర్వాత 3 రోజులు ఆయన సమాధిలో నుండి భూ కింద భాగానికి వెళ్ళినాడు, చెరగా పట్టుకుపోయినాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన మరణించలేదు, సజీవుడు. మన దేవుడు ఎప్పుడు ఉన్నవాడును అనువాడనే మాట మనం చూస్తున్నాం. కనుక మరొక మాట, ఇదిగా క్రయధనముగా అర్పించడం, తన రక్తాన్ని చివరి బొట్టు వరకు కూడా ఆయన మన కొరకు చిందించిన వాడుగా మనం చూస్తున్నాం ప్రియులారా. తర్వాత ఒక మాట చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 5:21
ఎందుకు క్రయధనం అర్పించాడు? 2 కొరింథీ 5:21 ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగిన ఆయనను మన కోసం పాపంగా చేశాను. సో ఆ పాపము మనకు రావాల్సిన పాప శిక్ష ఆయన మీద మోపినప్పుడు, ఆ పాపం మోయబడినప్పుడు దానిని తుడిచివేయటానికి లేదా దాని నుండి విమోచన చేయడానికి ఆయన తన రక్తాన్ని క్రయధనముగా చించాడు. అంటే మామూలుగా మనం అనుకుంటే వ్యవహారిక భాషలో మనం ఒక షర్టు కానీ లేకపోతే వేసుకున్న వస్త్రం కానీ 2 రోజుల కంటే 1 రోజు కంటే ఎక్కువ వేసుకోలేము. ఎందుకంటే ప్రత్యేకంగా ఎండాకాలం అనుకోండి, చెమట పడుతుంది. మరి అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే స్నానం చేసేసి ఆ గుడ్డలు ఉతుక్కొని మళ్ళా వేసుకుంటాం. మన శరీరానికే మలినం పడితే మనం ప్రవర్తిస్తే మన ఆత్మకు లేకపోతే మనకు పాపం చేత మనం అపరాధం చేసి చచ్చిన వారమైన మనకు జీవాన్ని కలిగించడానికి ఆ జీవాధిపతి అయినటువంటి యేసు ప్రభు తన రక్తాన్ని కార్చి దాని ద్వారా మనల్ని కడిగాడు. విమోచన ఎలాగొస్తుంటే, విమోచన క్రయధనం ఎలా వచ్చిందంటే ఆయన కార్చిన రక్తం ద్వారా నలగొట్టబడిన శరీరం ద్వారా మనకు విమోచన కలిగినట్టుగా మనం చూస్తున్నాం. మరొక మాట చూస్తే 1 తిమోతి 2:6 కూడా ఒక మాట ఉందండి. 1 తిమోతి 2:6 ఒక మాట చూస్తాం. కొందరు నాకు చదివి వినిపించండి, కొంచెం నాకు సహాయకరంగా ఉంటుంది. 1 తిమోతి 2:6 హూ గేవ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ ర్యాన్సమ్ ఫర్ ఆల్ ది టెస్టిమనీ ఇన్ హిస్ ఓన్ టైమ్ అని ఉంది ఇంగ్లీష్లో. 2 తిమోతి 2:6 అందరి కొరకు, నేను నీతిమంతుల కొరకు రాలేదు కానీ పాపుల కొరకు వచ్చినానంటాడు. కనుక పాపులమైన మన కొరకు, మనం ఆదాము చేసిన పాపం ద్వారా మనకు కూడా ఆ పాపం సంప్రాప్తి ఇచ్చింది. కనుక ఆ పాపము నుండి, ఆ డాగు నుండి, ఆ కలుషాన్ని నుండి మనని కడగడానికి తన రక్తాన్ని చిందించినాడు. చివరికి ఎంత చిందించాడంటే రక్తమంతా దారపోసాడు. అతను చివరి దశలో ఒక సైనికుడు ఆయన పక్కలో బళ్ళాన్ని పొడిచినప్పుడు దానిలో నుండి నీళ్ళు వచ్చాయి. అంటే ఎంటీ, టోటల్ రక్తమంతా కార్చినాడు. అతని శరీరంలో నీళ్లు ఉంటాయి చివరికి ఉండేటివి. కనుక ఎంత ఆయన తన శరీరంలో ఒక రక్తాన్ని కూడా, పొట్టును కూడా దాచుకొనకుండా సర్వమానవుల పరిహార్థమై క్రయధనం చెల్లించడానికి ఆయన ర్యాన్సమ్గా, అంటే ర్యాన్సమ్ అంటే చెల్లించడం, పరిహారం చేయటం, దాని కొరకు ఆయన చిందించిన వాడుగా ఉంటుంది. మరొక మాట దీన్ని బలపరిచేటి మాట ఏమిటంటే 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట చూస్తాం చూడండి పిల్లరా. 1 పేతురు 1:19 ఒక మాట ఉంది. ఏమంటే అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమున గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితేరని మీరు ఎరుగుదురు కదా. అవును కదా. అక్కడ ఆయన రాస్తున్నాడు, భక్తులకు రాస్తున్నాడు పేతురు. ఎలాంటి రక్తం అది? మన కొరకు చిందించబడిన రక్తం ఎలాంటిదంటే అమూల్యమైనది మరియు నిర్దోషమును నిష్కలం. ఇన్ని ఉండాల గుణలక్షణాలు. యేసుప్రభు రక్తం ఎందుకంత పవిత్రమైంది, ఎందుకంత ప్రవీలమైనదంటే అమూల్యమైన రక్తంలో చిన్న పాపము కూడా కనపడదు. మనమైతే కనుక అరికాలం నుండి నన్నెత్తి వరకు పాపముతో నిండిన వారంగా ఉంటున్నాం. పాపపు ఆలోచన, పాపపు క్రియలు, పాపపు చూపు, ఆయనలో పరిశుద్ధత, ఆయనలో నిర్దోషత్వము, ఆయనలో నిష్కలంకత్వము, ఆయనలో మనం గమనించినట్లయితే ఇంకేంటి, ఆయనలో ఉన్నటువంటి నిష్కలంకము, నిర్దోషత్వము, అమూల్యమైన రక్తంగా ఉన్నటువంటి దానిలో గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడదురని మీరు ఎరుగురు కదా. మరి అలాంటిగా మీరు ఉంటున్నారు కదా, మరి మీరు ఎలాగుండాలి? ఆయన కృతజ్ఞత చెల్లించాలి కదా. అటువంటి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మన కొరకు రక్తమంతా కార్చి క్రయధనంగా అర్పించిన దేవుడిని మనం ఎలాగ ఆరాధించాలా? ఒకవేళ మనం విమోచించబడకపోతే మన స్థితి ఏమిటంటే నరకానికే పాత్రులం. మనము వెళ్ళవలసినటువంటి మార్గం అంతా కూడా నరకము, లేకపోతే నాశన కూపానికి మనం వెళ్ళవలసిన వారం, దిగిపోవలసిన వారం నాశనానికి. కానీ ఆయన మనల్ని విమోచించడానికి తాను క్రయధనముగా అర్పించుకున్నాడని మాట చెప్పబడింది. అలాగనే మరొక మాట చూస్తే తీతుకు రాసిన పత్రిక 2:14 ఒక మాట చూస్తాం చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా. తీతుకు రాసినటువంటి పత్రిక 2:14 ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి
సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అర్పించుకున్నాను. తన సొత్తుగా చేసుకోవాలంటే ఎవరన్నా తన సొత్తుగా చేయాలంటే డబ్బులు ఇచ్చుకుంటారు. ఏదన్నా ఇంతకుముందు బానిసత్వం ఉండేది. ఆ బానిసను కొనాలంటే, ఆఫ్రికా బానిసలు కొనాలంటే ఇంగ్లీష్ వాళ్ళు ఆ యొక్క వేలం వేసినప్పుడు ఎవరైతే దృఢంగా ఉంటాడో, ఎవడైతే బలంగా ఉంటాడో ఆఫ్రికా వాళ్ళను బానిసత్వంలో కొనుక్కొచ్చినప్పుడు అమెరికా దేశంలో మంచి స్టామినా ఉండే వాళ్ళని కొనుక్కొచ్చుకొని డబ్బులు ఇచ్చి కొనుక్కొని వాళ్ళతో వాళ్ళ యొక్క వ్యవసాయం చేసుకునేవాళ్ళంట బానిసత్వం అమెరికాలో. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు, మనిషిని బానిసగా చేసుకున్నారు. మన దేవుడు తన ప్రజలుగా తన సొత్తుగా చేసుకోవటానికి, తన రాజ్యంలో పాలిభాగస్తులుగా చేసుకోవడానికి ఆయన ఏం చేశాడు? మనల్ని పవిత్రపరచుకొని, మనం ఇలాగుంటే కనుక అపవిత్రమైన జీవితంలో ఉంటే కాదు, కానీ ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధుడై ఉండాలని అంటే మనం మొదట పరిశుద్ధపరచుకోవాలి. కనుక పరిశుద్ధపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. కనుక పిల్లరా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నది ఏమిటంటే, ఇజ్రాయెల్ దేశంలో కూడా పాసోవర్ని వాళ్ళు ఈ రోజున నిన్నటి దిన రోజున వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అది ఆచార వ్యవహారం మోషే ధర్మశాస్త్రం ప్రకారం. మనమైతే అన్యజనులుగా ఉన్నవారు, నమ్ముకున్న వాళ్ళమోను దేవుని బట్టి దేవుని ఆరాధించాలా, దేవుని ఎందుకు స్తుతించి గణపరచాలంటే బికాస్ హీ హాస్ పెయిడ్ ర్యాన్సమ్, మన కొరకు ఆయన తన రక్తాన్ని చిందించిన వాడుగా ఉంటున్నాడు. ఎవరైనా రక్తాన్ని పెట్టి మనుషులు కొంటారా? ఒకవేళ కావాలంటే ఏదన్నా బాగలేకపోతే రక్తదానం చేసేటోళ్ళు ఒక కావలసినటువంటి లిమిటెడ్గా రక్తం ఇస్తారు, మొత్తం దారపోయారు. దారపోతే ఆ మనిషి చనిపోతాడు. అది కూడా ఆ మనిషి పాపిష్టివాడు, రక్తం తీసుకున్నవాడు కూడా పాపిష్టే. కానీ ఇక్కడ అట్లా కాదు, టోటల్గా ఆయన పవిత్రుడు, మనల్ని కూడా పవిత్రపరచుకోవడానికి ఆయన పవిత్రమైనటువంటి రక్తాన్ని మనకు కార్చి ఆ రక్తం ద్వారా మన హృదయాలను శుద్ధి చేసి మనలను తన సొత్తుగా చేసుకుంటకు ఆయన బలి అయిన వాడుగా ఉంటున్నాడు. అలాంటి దేవుణ్ణి మనం ఎదుట కలిగి ఉన్నాం ఈ రోజున. మరి ఆయన కార్చిన రక్తానికి మనము ఏమి చెల్లించగలం? ఆయన కార్చినటువంటి ఆయన చేసిన త్యాగానికి మనం ఏమి చెల్లించలేం. కానీ తిరిగి నలిగినట్టు హృదయం ద్వారా ఆయన ఆరాధించి స్తుతించి ఆయన గణపరచబద్దులమైనాం. అలా మనం చేయటం గాక. ఆమేన్. ఇప్పుడు తెలుసుకున్నప్పుడు అందరి కళ్ళు మూసుకొని వచ్చి కరుణా సంపన్నమైన తండ్రి, పరిశుద్ధ సమర్పించవచ్చు. మీ పిల్లలుగా చేర్చబడి మీరు అనుకుంటున్న వారిని తండ్రి